హ్యాపీ బర్త్డే మున్నా భాయ్. దేవ్యందు లుక్ అయితే అరాచకం అంతే, మామూలుగా లేదు. అన్న అయితే ఒక రేంజ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. చూస్తుంటే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. ఆ లుక్ చూస్తుంటే, ఆ ఫుట్బాల్ ప్లేయింగ్ చూస్తుంటే మామూలుగా లేదు. ఈ మూవీలో మన దేవ్యందు అన్న అయితే ఫుట్బాల్ ప్లేయర్లా, కబడ్డీ ప్లేయర్లా అయితే కనిపిస్తున్నాడు. క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఈసారి పెద్ద మూవీతో మున్నా భాయ్, రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు, జాన్వీ కపూర్ గారు వీళ్ళందరూ అయితే 1000 కోట్లు కొట్టాలి ఈ సినిమాతోని ఫిక్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆ లుక్, ఆ హెయిర్ స్టైల్ చూస్తుంటే మున్నా భాయ్ది మామూలుగా లేదు, పిచ్చకి పోతుందని చెప్పుకోవచ్చు. హైప్ అయితే ఇంజక్షన్లు అయితే ఎక్కిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క హీరో మన బుచ్చిబాబు ఆ డైరెక్షన్ విధానం చూస్తుంటే, ఆ లుక్ విధానం చూస్తుంటే గూస్ బంప్స్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. చాలామంది అయితే ఈ సినిమా కోసం పిచ్చ ఆకలి మీద ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ సినిమా 2026 మన మార్చ్ 27 అయితే రిలీజ్ అవబోతుందని చెప్పుకోవచ్చు. అసలుకి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేదు, 100% అదే డేట్ను వస్తున్నారని మళ్ళీ కన్ఫర్మేషన్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ పోస్టర్ ద్వారా. మరి మున్నా భాయ్ లుక్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సో ఈ మూవీలో ఒక భారీ సీన్, యాక్షన్ సీన్ అయితే షూట్ అయితే చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక కొన్ని రోజుల్లో మనకైతే అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీలో కొన్ని సాంగ్స్ ఉంటాయంట భయ్య, మెంటల్ ఎక్కిపోతుందంట. రామ్ చరణ్ ఇంకా మన మున్నా భాయ్ మధ్యలో ఒక డ్యాన్స్ కూడా పెడుతున్నారు బుచ్చిబాబు గారు అని సోషల్ మీడియాలో అయితే అనుకుంటున్నారు. సో చూడాలి. ఇంకా కొన్ని రోజుల్లో పెద్ద మూవీ నుంచి సాంగ్ అప్డేట్, ఒక టీజర్ అప్డేట్ అయితే వచ్చింది. మనకి ప్రతి ఒక్క కంటెంట్ అనేది హైప్ ఎక్కిస్తున్నారు వీళ్ళు. ఆ లెవెల్ అయితే వీళ్ళైతే కంటెంట్ అయితే దాచిరాంచిపోవచ్చు, పిచ్చెక్కిస్తున్నారు. నేనైతే ఈ సినిమా కోసం ఈగలు వెయిట్ చేస్తున్నా. రామ్ చరణ్ గారి లుక్స్ చూస్తున్నా, తన ప్రతి ఆ లుక్లో తన యాక్టింగ్ ఏ లెవెల్లో చేయగలుగుతాడు అనేది ఈ పెద్ద మూవీ ద్వారా మనమైతే చూస్తామని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే చాలా అంటే చాలా రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో మరి పెద్ద సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో లైక్ కొట్టండి. ఇంకా అల్లు అర్జున్ అట్లీ మూవీ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఒక భారీ సెట్ అయితే వేసినని చెప్పుకోవచ్చు. ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్లో అయితే తీసుకొని వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి షాట్, ప్రతి సీన్స్ మనకైతే హాలీవుడ్ విజువల్స్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో లాస్ యాంగిల్ నుంచి వీళ్ళైతే ఒక కంపెనీ నుంచి విఎఫ్ఎక్స్ అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మూవీని ఏ లెవెల్లో తీస్తున్నారో ఓవర్సీస్ కలెక్షన్ చూస్తే మనకే అర్థమవుతుంది. సో ఈ మూవీ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. డే 1 6 మిలియన్, మన కల్కి 2 ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసే సినిమా ఇదే అవుతుందని నేనైతే 100% అయితే నమ్ముతున్నా. ఇలాంటి మూవీస్కి మన ఓవర్సీలో చాలా అంటే చాలా మార్కెట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రాజాసాబ్ మూవీ టీజర్ని చాలామంది మెచ్చుకున్నారని చెప్పుకోవచ్చు. మారుతి డెడికేషన్ చూసుకుంటే, మారుతి ఈ మూవీ మీద తనకున్న హైప్ చూస్తుంటే, తన ఉన్న కాన్ఫిడెంట్ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా తీయనికి ప్రభాస్ గారు నాకు ధైర్యం ఇచ్చిరని మన మారుతి గారు అయితే చెప్పారని చెప్పుకోవచ్చు. జై డార్లింగ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి SSMB 29 మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక భారీ సెట్ అయితే వేసిరంట. ఇంకా కొన్ని రోజుల్లో అయితే వేరే కంట్రీ అయితే వెళ్ళబోతున్నారని చెప్పుకోవచ్చు. సో ఈ షూటింగ్లో మన మహేష్ బాబు గారు ఇంకా కొంతమంది యాక్టర్స్ అయితే జాయిన్ అయితే అవబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ సీన్ వచ్చేసరికి ఏం షూట్ చేయబోతున్నారంటే, మన రామాయణం నుంచి హనుమంతుడు తీసుకొచ్చే ఆ షాట్ని ఏదో తీస్తున్నారంట. సో ఈ మూవీలో మహాభారతం నుంచి, రామాయణం నుంచి కొన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన రాజమౌళి గారు అయితే డైరెక్ట్ అయితే చేయబోతున్నాడు. మాస్ మాస్ అంతే, KCPD. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన ఎన్టీఆర్ అన్న నెక్స్ట్ మూవీ వాటు రిలీజ్ అవబోతుంది. డ్రాగన్ మూవీ షూటింగ్లో అయితే జాయిన్ అని చెప్పుకోవచ్చు. ఒక లుక్ అయితే వస్తుంది కొన్ని రోజుల్లో, ఎదురు చూడండి. ఎన్టీఆర్ నేను ఒక టీజర్, గ్లిమ్స్, మేకింగ్ వీడియో అయితే వచ్చే అవకాశం అయితే 100% అయితే ఉంది, నో డౌట్ దానిలో. సో ఇలాంటి ఒక మంచి కంటెంట్, వీడియోస్, మూవీస్ అప్డేట్ కోసం కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ అయితే కొట్టండి. లైక్ కొడితే బూస్ట్ అయితే వస్తుంది, సో మోటివేషన్ అయితే వస్తుంది. సో సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచ్.